ఇక్కడే ఇది కుమారి ఆంటీ హోటల్. ఇక్కడ ఈరోజు భారీ ఎత్తున నడుస్తుంటుంది. ఇక్కడ ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగులందరూ కూడా ఇక్కడ నుంచి కోహినూర్ పక్కన ఇది ఐటీసీ కోహినూర్ పక్కన ఉన్నటువంటి ఈ యొక్క హోటల్కి చాలా భారీ ఎత్తున జనాలు రావడం జరుగుతుంది. అయితే ఇది ట్రాఫిక్ అడ్డం అవుతుందనే ఉద్దేశంతో ఈరోజు నిన్న క్లోజ్ చేయడం జరిగింది. తర్వాత ఈరోజు దాన్ని మీద సీఎం స్పందించడంతో ఈరోజు ఆమెకు అవకాశం ఇచ్చారు. హైకోర్టు లీగల్ ప్రొసీజర్ ప్రకారం రేపు వెళ్ళింది కానీ ఇచ్చే అవకాశం మళ్ళీ పెట్టే అవకాశం ఉందని చెప్తున్నారు. కుమారాంటి గారు ఈ రోజు నుండి రాలండి, నిన్న కూడా వచ్చారు. ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని ఇక్కడ ఎన్ని షాపులు ఉన్నాయి? ఒక్కదే ఎందుకు తీసేసినారు? ఇక్కడ ఎన్ని షాపులు ఉన్నాయి? వాళ్ళ షాపు స్టార్టింగ్ లో ఉంది. కొద్దిగా ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని సార్ పోలీస్ సార్ ఆమె ఒక్కటే ఎందుకు తీసేసారు? ఎన్ని ఎత్తుకుపోయారట కదా అమ్మాయి? అంటే బాగా ట్రాఫిక్ జామ్ అయింది, వాళ్ళు వచ్చింటారు పక్క పెట్టి మళ్ళీ ఇచ్చేసారండి సామాన్లు. దాదాపుగా 15-16 సంవత్సరాల నుండి వ్యాపారం చేస్తున్నారండి. అంచెలంచెలుగా పెంచుకున్నారు వ్యాపారం. నిన్న ఒక రోజు కాదా వ్యాపారం. 15 సంవత్సరాల నుండి వాళ్ళు కష్టపడుతున్నారు. దాని వెనక అంత కష్టం ఉంది కాబట్టి పబ్లిక్ కొద్దిగా పరిచయాలు ఎక్కువ, జనం ఎక్కువ వెళ్తున్నారు. బోళ్ళు కష్టం ఉంటుంది హోటల్ అంటే. ఏదో ఒక రోజు చేయగానే ఒక మనిషి చేయగానే అయిపోయేది కాదు. హోటల్ అంటేనే పొయ్యి కాడ పని అంటేనే చాలా కష్టమైన పని. ఎంతమంది సిబ్బంది ఉండేది ఆమెకు? 2 పని చేస్తారు. ఈ మధ్య ఇక్కడ బిర్యానీలు రోజు బాగా ఎక్కువగా అమ్ముడుపోవడం అనేది బాగా కలిసి వస్తుంది. ఎక్కువ మంది వచ్చారా? అదే ఇప్పుడు ముఖ్యమంత్రి పెట్టమని మళ్ళీ ఇచ్చినట్టు కదా ఈరోజు తీయలేదమ్మే? आदमी आता है रोज भोजन को। नेपाल से भी आदमी इधर आने का खाने का, बेंगलोर से भी आदमी आए थे इधर खाने के लिए। कौन है, किधर है? हमें अभी घर में पुलिस वाला बंद करा दिया अभी। మండే మార్కెట్ ట్యూస్డే మార్కెట్ ఉండాలంటే 100% యాక్ట్ ప్రకారం ఉంటేనే ఏదో వాళ్ళు టైం పాస్. చెప్పండి. అందరం నేను మా నుంచి మద్దతు తెలుపడానికి వచ్చినాం. సపోర్ట్ చెప్పండి సార్, ఎట్లా చెప్పండి సార్, ఎట్లా క్లోజ్ అయింది అని. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు కుమారి ఆంటీ యొక్క పరిస్థితి దాదాపు హైటెక్ సిటీలో వేలాది మంది కడుపులు నింపుతుంది. సో ఆమెకు యాక్చువల్గా మనము రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ చేశారు. ఎలా సపోర్ట్ చేశారంటే యాక్ట్ 2014 స్ట్రీట్ వెండర్స్ ప్రొటెక్షన్ ఆఫ్ లైవ్లీహుడ్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ 2014 ప్రకారము ఆయన సపోర్ట్ చేశారు. ఇట్లాంటి కుమారి ఆంటీలు హైదరాబాద్లో వందలాది మంది ఉన్నారు. వీళ్ళందరికీ పోలీస్ వాళ్ళ వేధింపులు కానీ మున్సిపల్ అథారిటీ వేధింపులు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా వేధింపులను ఏ విధంగా చేర్చాలని కూడా యాక్ట్ సెక్షన్ 8లో కూడా ఉంది. ఈ స్ట్రీట్ వెండర్స్ పర్మిషన్ లేకపోతే ఒక స్ట్రీట్ వెండర్ టౌన్ వెండింగ్ కమిటీ అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకుంటే ఇలాంటి కుమారి ఆంటీ వాళ్ళకు 100% మనకు పర్మిషన్ అనేది దొరుకుతుంది. దానివల్ల ఒకవేళ అంటే స్ట్రీట్ వెండర్స్ని సపోర్ట్ చేయాలి, పోలీస్ వాళ్ళు అడ్డుకున్నారంటే సంథింగ్ మైట్ బి హ్యాపెన్ ఫిషీ, ట్రాఫిక్ రూల్స్ కానీ ఏదైనా అడ్డం వచ్చి ఉంటుంది. కానీ 100% ఇక్కడ నుంచి కుమారి ఆంటీని తీసేసే ప్రసక్తి లేదు. యాక్ట్ ఏం చెప్తుందంటే గవర్నమెంట్ అథారిటీసే కుమారి ఆంటీకి ఇంకొక పబ్లిక్ ప్లేస్ మంజూరు చేయాలి, ఆ రోజు కొంచెం వెనక్కి వెళ్ళి పెట్టుకోవాలి. అంతేగాని ఇక్కడ నుంచి కంప్లీట్గా ఆమె లైవ్లీహుడ్ కొట్టే ప్రసక్తి లేదు.